ఇది విషయంలో స్టాటిక్ అన్న కాన్సెప్ట్ గురించి స్టడీ చేస్తున్నాం. లాస్ట్ ఫ్యూ సెషన్స్ నుంచి ఈ స్టాటిక్ అన్న కాన్సెప్ట్ యొక్క డీటెయిల్స్ అన్ని చూసాం. అందులో మనం స్టాటిక్ మెథడ్స్ గురించి హై లెవెల్ కాన్సెప్ట్ అండ్ డీటెయిల్ ఎగ్జాంపుల్స్ మొత్తం అన్ని చూసేసాం. అండ్ ఇప్పుడు మనం ఈ రోజు చూడాల్సిన కాన్సెప్ట్ ఏంటి అంటే స్టాటిక్ వేరియబుల్స్ అంటే ఏంటి అండ్ స్టాటిక్ బ్లాక్ అంటే ఏంటి. ఈ రెండు కూడా ఇంటర్వ్యూలో మన స్టాటిక్ బ్లాక్ గురించి అడుగుతారండి. ఫస్ట్ ఈ స్టాటిక్ వేరియబుల్స్ అంటే ఏంటి అన్నది మనం స్టార్ట్ చేద్దాం. సో నార్మల్లీ మనకి వేరియబుల్ అంటే కనుక ఒక లొకేషన్ లో ఒక వాల్యూ స్టోర్ చేయడం కోసం వేరియబుల్ డిఫైన్ చేసుకుంటాం అనుకున్నాము. అండ్ ఈ వేరియబుల్స్ అన్నది మనకి క్లాస్ లోపల మనం డిఫైన్ చేసుకుంటాం. ఈ వేరియబుల్స్ లో మనకి 3 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వేరియబుల్స్ ఉన్నాయండి. ద ఫస్ట్ వేరియబుల్ ఈజ్ ఏ లోకల్ వేరియబుల్. లోకల్ వేరియబుల్ అంటే కనుక ఏదైతే వేరియబుల్స్ ఒక క్లాస్ లోపల కానీ ఒక మెథడ్ లోపల కానీ ఒక కన్స్ట్రక్టర్ లోపల కానీ డిఫైన్ చేసుకుంటే దాన్ని లోకల్ వేరియబుల్స్ అంటారు. అంటే ఒక సింపుల్ లాజిక్ ఏంది అంటే లోకల్ వేరియబుల్స్ ఈ కాన్సెప్ట్ లోకి వచ్చేసరికి ఫస్ట్ ఏంది అంటే నేను ఒక వేరియబుల్ తీసుకెళ్లి ఒక మెథడ్ లోపలే డిఫైన్ చేశానండి. సో దట్ మెథడ్ can't be accessed outside of that method. ఎందుకు అంటే మీరు డిఫైన్ చేసిందే లోపల డిఫైన్ చేశారు. సో ఆ వేరియబుల్ ఆ మెథడ్ లో లోపల మాత్రమే పనిచేస్తుంది, బయటకు ఆ మెథడ్ యూజ్ చేయదు. ఈ పర్టికులర్ మెథడ్స్ లో డిఫైన్ చేసిన వేరియబుల్స్ ని లోకల్ వేరియబుల్స్ అంటారు. అంటే దట్ వేరియబుల్ ఈజ్ లోకల్ టు దట్ పర్టికులర్ మెథడ్ ఇట్ సెల్ఫ్ అన్నమాట. సో దీనికోసం మనం ఏం చేద్దాము అంటే జావా మన యొక్క ఎక్లిప్స్ ఎడిటర్ లో ఒక చిన్న ప్రోగ్రామ్ క్రియేట్ చేసుకుని దీన్నే ప్రాక్టికల్ వేలో మనం క్రాస్ చెక్ చేసుకుందాం ఎంతవరకు ఇది కరెక్ట్ గా ఉందా లేదా అన్నది. సో ఎస్ఆర్సీని ఎక్స్పాండ్ చేసుకుని బేసిక్ స్క్రిప్ట్స్ లో సో న్యూ క్లాస్ ఎగ్జాంపుల్ లోకల్ వేరియబుల్స్. ఓకే, ఇప్పుడు ఇందులో ఏం చేశాను అంటే సమ్ అని ఒక మెథడ్ క్రియేట్ చేస్తున్నాను. సో పబ్లిక్ వాయిడ్ సమ్, ఈ సమ్ అని ఒక మెథడ్ చేశానండి. ఇంట్ ఈ సమ్ లో నేను రాసిన లాజిక్ ఏంటి అంటే ఇంట్ సి ఈజ్ ఈక్వల్ టు ఏ ప్లస్ బి. ఇప్పుడు ఈ సి అన్న వేరియబుల్ నేను ఎక్కడ డిఫైన్ చేశాను, ఏ సి ఈజ్ ఈక్వల్ టు 3+2. ఏబి వద్దు, మళ్ళా అది కొంచెం మళ్ళా ఆ వేరియబుల్స్ కి వాల్యూస్ పాస్ చేయడం ఇదంతా ఉంటది. సి ఈజ్ ఈక్వల్ టు 3+2. సో ఈ సి అన్న వేరియబుల్ యొక్క డేటా టైప్ తో మనము ఈ యొక్క మెథడ్ లోపల డిఫైన్ చేసామండి. పబ్లిక్ వాయిడ్ డిలీట్ సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ఎల్ఎన్ సి అంటున్నానండి నేను. అంటే ఈ వేరియబుల్ ని సిని ప్రింట్ చేస్తున్నా. నా జావా ప్రోగ్రామ్ ఫెయిల్ అవుతుంది. ఎందుకు నా జావా ప్రోగ్రామ్ ఫెయిల్ అవుతుంది అంటే సి అన్న వేరియబుల్ నువ్వు ఒక మెథడ్ లోపల మాత్రమే డిఫైన్ చేసావు. ఈ బ్రాకెట్ లోపల నువ్వు ఏదైతే డిఫైన్ చేసిన వేరియబుల్స్ ఉంటాయో ఆ స్కోప్ ఆ బ్రాకెట్ లోపల వరకు మాత్రమే ఉంటది తప్పితే బయట వేరియబుల్స్ కి ఆ స్కోప్ అప్లై అవ్వనే అవ్వదు. సో అందుకని చెప్పేసి మనం దీనికి ఎక్కడా కూడా ఈ వేరియబుల్ ని బయట యూజ్ చేయలేం. సి పక్క మెథడ్ లోకి వెళ్ళి సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ఎల్ఎన్ సి అంటే ఎర్రర్ మెసేజ్ వస్తుంది, ముందర ఆ వేరియబుల్ నువ్వు క్రియేట్ చేసుకో అంటుంది. సో ఏదైతే ఒక వేరియబుల్ ని ఒక మెథడ్ లోపల మనం డిఫైన్ చేసి వాడుకుంటున్నామో ఆ వేరియబుల్ ఆ మెథడ్ లోపల మాత్రమే పనిచేస్తుంది. దాన్ని మనం ఏమనుకుంటాము అంటే కనుక లోకల్ వేరియబుల్స్ ఇన్ జావా అంటామండి. ఓకే, సో ఆ వేరియబుల్స్ ఆ మెథడ్ వరకు మాత్రమే పనిచేస్తాయి. You cannot use any access modifiers with the local variables because they are limited to that particular method. అంటే ఇప్పుడు ఈ లోపల నువ్వు ఇది డిఫైన్ చేసావు కదా, ఈ డిఫైన్ చేసిన వేరియబుల్ ఇది దాటి బయటికి రాదు, ఆ మెథడ్ దాటి బయటికి రాదు, దాని యొక్క స్కోప్ మొత్తం ఆ మెథడ్ లోపలే ఉంటది. యాక్సిస్ మాడిఫైయర్స్ అన్నది ఇంకొక చిన్న కాన్సెప్ట్ అన్నదండి. మనకి స్టాటిక్ కాన్సెప్ట్ అయిపోయిన తర్వాత వి విల్ గెట్ స్టార్టెడ్ విత్ అన్ యాక్సిస్ మాడిఫైయర్స్ మాట. ఓకే ఫైన్. అండ్ దెన్ తర్వాత
So here need to initialize the value of the local variables before using that, because there is a no default value assigned to the local variables. So మీ జావా ప్రోగ్రామ్ ఏం చెప్తుంది అంటే, ఫర్ సపోజ్ ఇంటి సి అని నేను ఇక్కడ వేరియబుల్ డిఫైన్ చేశానండి. వేరియబుల్ డిఫైన్ చేసి సి ఈజ్ ఈక్వల్ టు 5 ప్లస్ 3. ఓకే, సో 5 ప్లస్ 3 రెండింటిని యాడ్ చేసి సిని పెట్టాను నేను అందులోకి. స్టాటిక్, పబ్లిక్ స్టాటిక్, అండ్ ఇదే క్లాస్ లో మెయిన్ మెథడ్ ని పెట్టుకున్నాను నేను. మెయిన్ మెథడ్ పెట్టుకుని ఈ సమ్ అన్న మెథడ్ ని అందులో కాల్ చేశానండి. అండ్ హియర్ సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ఎల్ఎన్ సి. ఓకేనా? సో ఇప్పుడు ఇక్కడ ఏం చేశాను, ఈ సి అన్న వేరియబుల్ ని నేను డిఫైన్ చేసుకుని, యాక్చువల్ గా ఇట్లా మీకు ఏం చెప్తుంది అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ need to initialize the value to the local variables. నువ్వు ఏదైతే ఫస్ట్ వేరియబుల్ ని చేద్దాం అనుకుంటున్నావో ఈ లోకల్ వేరియబుల్ కి, నీ అంతటా నువ్వు బిఫోర్ యూటిలైజింగ్ ఇట్, నువ్వు ఫస్ట్ ఒక వాల్యూని అసైన్ చేయాలి. దానికి ఒక డిఫాల్ట్ వాల్యూ కింద నువ్వు అసైన్ చేయాలి. ఎందుకంటే జావా ప్రోగ్రామ్ డిఫాల్ట్ వాల్యూ ఏది ఆ లోకల్ వేరియబుల్ కి ఇవ్వదు. అంటే నేను ఇక్కడ వాడుకోవాలి అన్నప్పుడు సిని ఇనీషియల్లీ నేను 0తో డిఫైన్ చేసుకుంటా. సి ఈజ్ ఈక్వల్ టు 0, నేను 0 పెట్టుకుంటే ఏమైంది, సి యొక్క వేరియబుల్ వాల్యూని నేను ఇనీషియలైజ్ చేసుకున్నాను. నా వేరియబుల్లో 0 ఉండడం వల్ల నాకు సమ్ ఏమున్నా సరే నాకు పెద్ద ప్రాబ్లం ఏముండదు. ఇనిషియలైజేషన్ వచ్చేసరికి మనం 0తో ఇనిషియలైజ్ చేసుకోవచ్చు. అంతే. ఇది దీని యొక్క కాన్సెప్ట్ అండి. అల్టిమేట్లీ అబౌట్ దిస్ లోకల్ వేరియబుల్స్. లోకల్ వేరియబుల్స్ అంటే ఎప్పుడూ కూడా మెథడ్ లోపల మాత్రమే డిఫైన్ చేసిన వేరియబుల్స్. ఆ మెథడ్ దాటి బయటికి ఎక్కడికి దాన్ని యూజ్ చేయలేము. సో లోకల్ వేరియబుల్స్ కి యాక్సెస్ మాడిఫైయర్ ఇవ్వాల్సిన అవసరం లేదు. మీరు లోకల్ వేరియబుల్ ని యూజ్ చేసుకునే ముంగట దాన్ని ఫస్ట్ ఇనిషియలైజ్ చేసుకోవాలి. వేరియబుల్ డిఫైన్ చేసిన వెంటనే దాన్ని మీరు ఇనిషియలైజ్ చేసుకోవాలి. సో ఈ ఎగ్జాంపుల్ చూసుకుంటే వేరియబుల్ డిఫైన్ చేసుకున్నా, ఇక్కడ వేరియబుల్ కి వాల్యూ ఇనిషియలైజ్ చేశాను నేను. 5+3 అనే యొక్క వాల్యూని ఇనిషియలైజ్ చేశాను నేను. ఫర్ సపోజ్ దీనికంటే ముందర నేను ప్రింట్ స్టేట్మెంట్ పెట్టాను అనుకోండి. ఓకే, సో ఇక్కడ మీ జావా ఏం చెప్తుంది, ద లోకల్ వేరియబుల్ మే నాట్ హ్యావ్ బీన్ ఇనిషియలైజ్డ్. ఇనిషియలైజ్ దట్ వేరియబుల్. నువ్వు ఆ వేరియబుల్ ని ఫస్ట్ డిఫాల్ట్ వాల్యూతో ఇనిషియలైజ్ చేసుకో అని చెప్తుంది అన్నమాట. ఎందుకు అంటే ఈ పర్టికులర్ లోకల్ వేరియబుల్స్ కి మీ జావా ప్రోగ్రాము డిఫాల్ట్ గా ఏ వాల్యూస్ ని ఇవ్వదు. నువ్వు వేరియబుల్ డిఫైన్ చేసిన వెంటనే యూజ్ చేసుకోవాలి అంటే దాని ముందర ఏదో ఒక వాల్యూ ఇస్తేనే దాన్ని నువ్వు యూజ్ చేసుకోగలవు. ఇదంతా కూడా లోకల్ వేరియబుల్స్ గురించి. నెక్స్ట్ వచ్చేసరికి ఇన్స్టాన్స్ వేరియబుల్స్. దీన్నే మనము నాన్ స్టాటిక్ వేరియబుల్స్ అని చెప్పేసి అని కూడా అంటామండి. ఇన్స్టాన్స్ వేరియబుల్స్ ఆర్ ఏ నాన్ స్టాటిక్ వేరియబుల్స్. ఈ ఇన్స్టాన్స్ వేరియబుల్స్ ఆర్ డిక్లేర్డ్ ఆన్ ఏ క్లాస్ లెవెల్. ఈ వేరియబుల్స్ అన్ని కూడా క్లాస్ లెవెల్లో డిఫైన్ చేస్తావు, విచ్ ఈస్ parallel to methods or constructors. అంటే ఇది ఇక్కడ మీరు మెథడ్ ని క్రియేట్ చేశారు కదా, ఈ మెథడ్ కి మెయిన్ మెథడ్ కి వీటికి పైన నువ్వు డిఫైన్ చేసే వేరియబుల్స్ ని ఇన్స్టాన్స్ వేరియబుల్స్ అని చెప్పేసి అని అంటమాట. ఇంట్ ఏ ఈజ్ ఈక్వల్ టు 3. సో ఇవి నాన్ స్టాటిక్ వేరియబుల్స్. నాకు స్టాటిక్ కి నాన్ స్టాటిక్ కి డిఫరెన్స్ ఏంది అంటే కనుక, ఆ యొక్క స్టాటిక్ అన్న కీవర్డ్ ఇవ్వకపోతే ఇట్ సెల్ఫ్ ఇస్ ఎ నాన్ స్టాటిక్. సో ఐ నో దట్. సో నేను స్టాటిక్ అన్న కీవర్డ్ ఇవ్వలేదండి. ఇన్స్టాన్స్ వేరియబుల్స్ ఆర్ డిక్లేర్డ్ ఆన్ ఎ క్లాస్ లెవెల్ విచ్ ఈస్ ఇన్ ప్యారలల్ టు ద మెథడ్స్ అండ్ కన్స్ట్రక్టర్స్. ఇదిగో నేను ఇక్కడ మెథడ్స్ కి కన్స్ట్రక్టర్స్ కి ప్యారలల్లీ నేను డిఫైన్ చేసేసాను నేను. Instance variables are generally used with objects. So they are created and destroyed with an object creation and a destruction. See, ఇది ఇప్పుడు నాన్ స్టాటిక్ వేరియబుల్ అండి. నాన్ స్టాటిక్ ని మీరు ఎప్పుడైనా కాల్ చేసుకోవాలి అంటే నిన్న మనం చూసిన ఎగ్జాంపుల్ ప్రకారం బై డిఫాల్ట్ ఆబ్జెక్ట్ తోనే జరుగుతుంది. అదే ఇక్కడ పాయింట్ చెప్తుంది అన్నమాట. నాన్ స్టాటిక్ కాబట్టి నువ్వు ఆబ్జెక్ట్ తోనే దాన్ని యాక్సెస్ చేసుకోవాలి అని. Instance variables are accessible by all the non-static methods and constructors in Java class. So, ఇప్పుడు నేను ఏం చేశాను, ఇది నాన్ స్టాటిక్ వేరియబుల్, దీనికి స్టాటిక్ కీవర్డ్ లేదండి. మీ ప్రోగ్రామ్ లో ఎన్నైతే నాన్ స్టాటిక్ మెథడ్స్ ఉంటాయో అన్నిటిలోకి కూడా ఈ ఇన్స్టాన్స్ వేరియబుల్ ని డైరెక్ట్లీ కాల్ చేసుకోవచ్చు. వేరాస్ నా వేరియబుల్ నాన్ స్టాటిక్,
నేను కాల్ చేసే మెథడ్ స్టాటిక్ అయితే, ఇఫ్ యూ వాంట్ టు యాక్సెస్ ఎ నాన్ స్టాటిక్ వేరియబుల్ ఇన్సైడ్ ఎ స్టాటిక్ మెథడ్, యూ నీడ్ టు క్రియేట్ అన్ ఆబ్జెక్ట్ టు దట్ క్లాస్. సి ఇదిగా ఇక్కడ చూడండి, ఇక్కడ సి ఈజ్ ఈక్వల్ టు a+3 అన్నానండి. ఏ అన్నదేమో నాన్ స్టాటిక్ వేరియబుల్, మీరు కాల్ చేసే మెథడ్ ఏమో స్టాటిక్. సో మనకి తెలిసింది ఎప్పుడు కూడా నాన్ స్టాటిక్ ని స్టాటిక్ కి చేంజ్ చేసుకోవాలి అంటే ఈ క్లాస్ కి ఆబ్జెక్ట్ క్రియేట్ చేయాలి. స్పేస్ ఓబీజే ఈజ్ ఈక్వల్ టు న్యూ అండ్ ఇప్పుడు ఓబీజే డాట్ ఏ. సో ఈ ఏని ఓబీజే నుంచి నువ్వు తీసుకోవాలి. ఎందుకని? నా వేరియబుల్ నాన్ స్టాటిక్, నేను కాల్ చేసేది స్టాటిక్ కాబట్టి ఖచ్చితంగా ఆబ్జెక్ట్ ద్వారానే తెలుసుకోవాలి. ఈ కాన్సెప్ట్ మొత్తం మీకు క్లియర్ గా అర్థం అవ్వాలి అంటే ప్రీవియస్ సెషన్ లో మనం ఒక కంపారిజన్ రాసుకున్నాం, 2 సెట్స్ ఆఫ్ కంపారిజన్. ఆ కంపారిజన్ మనం మంచిగా ప్రిపేర్ అయితే కనుక ఇది చాలా ఈజీగా ఉంటది అన్నమాట. Good. Instance variables are always initialized with its default values based on a data types. అంటే ఇదే పాయింట్ మీరు లోకల్ వేరియబుల్స్ లో చూసుకుంటే, ఈ లోకల్ వేరియబుల్స్ మీకు ముందర ఇనిషియలైజ్ అవ్వవు. వేరాజ్ ఇక్కడ ఏం చెప్తుంది, ఇన్స్టాన్స్ వేరియబుల్స్ ఇనిషియలైజ్ అవుతాయి అంటుందండి. సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ఎల్ఎన్ ఏ అంటే మీ యొక్క జావా ప్రోగ్రాము మీరు ఒక నాన్ స్టాటిక్ వేరియబుల్ కనుక క్రియేట్ చేస్తే దానికి ఒక డిఫాల్ట్ వాల్యూ ఉంటుంది, ఆ వాల్యూ అసైన్ చేస్తుంది. నువ్వు ఖచ్చితంగా ఒక వేరియబుల్ ఇక్కడ క్రియేట్ చేసినంత మాత్రాన, ఏదది నాన్ స్టాటిక్ వేరియబుల్ క్రియేట్ చేసినంత మాత్రాన యు నో నీడ్ టు అసైన్ ఎనీ వాల్యూ. ఇప్పుడు చూడండి, ఇక్కడ ఏని నేను డిఫైన్ చేసా, ఏకి ఏ వాల్యూ ఇవ్వలేదు. ఇక్కడ సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ఎల్ఎన్ ఓబీజే డాట్ ఏ అండ్ సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ఎల్ఎన్ సి అన్నాను. సిలోకి వచ్చేసరికి ఏ వాల్యూ +3, ఏ నేనేం ఇవ్వలా. బట్ నా ప్రోగ్రామ్ ని కనుక నేను కాల్ చేసుకుంటేనండి, ఈ సమ్ అన్న ప్రోగ్రామ్ ని కనుక నేను కాల్ చేస్తే రన్ యాజ్ ఎ జావా అప్లికేషన్, ఏ యొక్క వాల్యూ బై డిఫాల్ట్ ఎంత ఉన్నది అన్నది మన కన్సోల్లో ప్రింట్ అవుతుంది. చూడండి, ఏ యొక్క వాల్యూ బై డిఫాల్ట్ ఇట్స్ 0. అంటే మీ జావా ఇంటర్నలీ ఈ నాన్ స్టాటిక్ వేరియబుల్స్ కి దాని యొక్క డేటా టైప్ ప్రకారం ఉండే డిఫాల్ట్ వాల్యూస్ ని మీ జావా క్లాసే అసైన్ చేస్తుందండి. You no need to define those values at all. So Java class by default ఈ నాన్ స్టాటిక్ వేరియబుల్స్ కి వాల్యూస్ ని అసైన్ చేసేస్తుంది. ఓకే, గుడ్. సో ఇప్పటిదాకా మనము లోకల్ వేరియబుల్స్ చూసాము అండ్ యాజ్ వెల్ యాజ్ ఎ నాన్ స్టాటిక్ వేరియబుల్స్ చూసామండి. అండ్ ఈ నాన్ స్టాటిక్ వేరియబుల్స్ లో ఈ పాయింట్ అయిన తర్వాత నెక్స్ట్ పాయింట్ ఏంటి అంటే కనుక, యూ కెన్ యాక్సెస్ వేరియబుల్స్ డైరెక్ట్లీ బై నేమ్ ఇన్సైడ్ ఇట్స్ సేమ్ క్లాస్, అండ్ అవుట్ సైడ్ ద క్లాస్కి వెళ్ళి మనం దాన్ని వాడుకోవాలి అంటే ఖచ్చితంగా ఆబ్జెక్ట్ ని క్రియేట్ చేసి వాడుకోవాలి. అండ్ మన రియల్ వరల్డ్ లో ఈ యొక్క నాన్ స్టాటిక్ వేరియబుల్స్ ని కూడా ఎక్కువగా వాడతాం. సో ఇప్పటిదాకా మనం చూసిన వేరియబుల్స్ ఏంటి అంటేనండి, లోకల్ వేరియబుల్స్ ఫస్ట్ చూసాము, అండ్ దీన్నే నెక్స్ట్ వేరియబుల్స్ ని ఇన్స్టాన్స్ కానీ ఆర్ నాన్ స్టాటిక్ వేరియబుల్స్ కానీ అంటాం. ఈ లోకల్ వేరియబుల్స్ కి వచ్చేసరికి విత్ ఇన్ ద మెథడ్ లోపలే డిఫైన్ చేస్తాము. ఈ నాన్ స్టాటిక్ వేరియబుల్స్ ని క్లాస్ లెవెల్లో వితౌట్ స్టాటిక్ కింద డిఫైన్ చేసుకుంటా వెళ్తాము. ఈ లోకల్ వేరియబుల్స్ కి వచ్చేసరికి యు నీడ్ టు ఇనిషియలైజ్ దెమ్ with some value, whereas instance variable key you no need to initialize them with any value. By default your Java will assign a default value based on its data type. దాని యొక్క డేటా టైప్ ఏదైతే ఉన్నదో ఆ డేటా టైప్ ప్రకారం దాని వాల్యూస్ ని అసైన్ చేస్తుంది. అండ్ ఇక్కడ ఇంకొక చూసుకున్న పాయింట్ ఏంటి అంటే కనుక, మీ వేరియబుల్ నాన్ స్టాటిక్ అయ్యి మీరు కాల్ చేసే మెథడ్ కూడా నాన్ స్టాటిక్ అయితే యూ కెన్ యూజ్ వేరియబుల్ డైరెక్ట్లీ. యూ కెన్ యూజ్ అ వేరియబుల్ డైరెక్ట్లీ. మీరు యూజ్ చేసే వేరియబుల్ నాన్ స్టాటిక్, మెథడ్ కనుక స్టాటిక్ అయితే యూ నీడ్ టు క్రియేట్ అన్ ఆబ్జెక్ట్ అండ్ యూజ్ ఇట్. అంతే, ఆబ్జెక్ట్ క్రియేట్ చేసి మీరు దాన్ని యూజ్ చేసుకోవాలి అని చెప్తుంది. That's what the ultimate concept about a local variables and an non-static variables. ఇప్పుడు మూడో టైప్ ఆఫ్ వేరియబుల్ స్టాటిక్ వేరియబుల్స్. దాని గురించి ఏముందన్నది మనం చూద్దాం ఇప్పుడు. సో లెట్స్ కమ్ బ్యాక్. సో 2 types of variables అయినాయి. థర్డ్ వేరియబుల్ స్టాటిక్ వేరియబుల్.
Same as an instance variable, they are declared at a class level. Only difference is you need to use a static keyword. ఈ స్టాటిక్ వేరియబుల్స్ నే మనం ఇంకొక నేమ్ తో ఏం చెప్తాము అంటే కనుక క్లాస్ వేరియబుల్స్ అని పిలుస్తాం. జస్ట్ ఫర్ ఎ వేరియబుల్ యూ నీడ్ టు డిఫైన్ స్టాటిక్ కీవర్డ్. సో ఇది సేమ్ యాజ్ అ నాన్ స్టాటిక్ లానే ఉంటది, జస్ట్ ఒక స్టాటిక్ కీవర్డ్ ని మాత్రమే డిఫైన్ చేయాలి. Static variables are used in a rare cases, like when it is a predefined value for a variable which will never change. In that case, we will use that variable value as a static. అంటే ఒక వేరియబుల్ కి ఒక వాల్యూ ఉన్నది, ఆ వాల్యూ చేంజ్ కాదు, ఇంకా అన్ని క్లాసుల్లోకి ఆల్మోస్ట్ ఆ వాల్యూ అట్లానే ఉంటది. అలాంటి వేరియబుల్స్ ని మనం స్టాటిక్ వేరియబుల్స్ కింద డిఫైన్ చేసుకుంటాం. అండ్ ఇది ఇందాక మనం ఇన్స్టాన్స్ వేరియబుల్స్ చెప్పుకుంటున్నప్పుడు ఒక పాయింట్ ఏం చెప్పుకున్నా అంటే, ఈ ఇన్స్టాన్స్ వేరియబుల్స్ అన్నది ఆబ్జెక్ట్ తో క్రియేట్ అవుతాయి అండ్ డిస్ట్రాయ్ విత్ అన్ ఆబ్జెక్ట్. సో ఇది ఆబ్జెక్ట్ లెవెల్లో ఉంటది అనుకున్నాం. అండ్ ఈ స్టాటిక్ వేరియబుల్స్ క్లాస్ లో ఉంటాయి కాబట్టి ఇది క్లాస్ లెవెల్ ఆఫ్ ఆపరేషన్స్ కి మనం యూస్ చేసుకుంటాం అన్నమాట. సో ఇక్కడ ఈ పాయింట్ చూసుకుంటే, క్లాస్ వేరియబుల్స్ ఆర్ క్రియేటెడ్ ఆన్ ఎ ప్రోగ్రామ్ స్టార్ట్ అండ్ అట్ డిస్ట్రాయిడ్ అట్ ద ఎండ్ ఆఫ్ ఎ ప్రోగ్రామ్. ఒక ప్రోగ్రామ్ క్రియేట్ చేసేటప్పుడు మీ క్లాస్ వేరియబుల్స్ స్టార్ట్ అవుతాయి అండ్ ప్రోగ్రామ్ ఎండ్ చేసేటప్పుడు మీ క్లాస్ వేరియబుల్స్ ఆటోమేటికల్లీ డిస్ట్రాయ్ అవుతాయి అన్నమాట. Class variables are accessible, visible for all the methods and the constructors of a class. Class variables are visible to the other class based on its access modifiers. అంటే ఈ క్లాస్ లో నేను ఏదైతే ఒక వేరియబుల్ ని డిఫైన్ చేశానో అది పక్క క్లాస్ లో కూడా వెళ్ళి యూజ్ చేసుకోవచ్చు, బేస్డ్ ఆన్ యాక్సెస్ మాడిఫైయర్ మీద అది డిపెండ్ అయి ఉంటది అని చెప్తుంది. యాక్సెస్ మాడిఫైయర్స్ ఏంటి అన్నది నెక్స్ట్ చూద్దాం. We can access the class variables directly using its name inside the class. If you want to use it outside the class, you can use a class name dot. అంటే మీరు అదే క్లాస్ లో దాన్ని వాడుకోవాలి అనుకున్నప్పుడు క్లాస్ నేమ్ తో డైరెక్ట్ ఆ వేరియబుల్ నేమ్ ఇచ్చేస్తే సరిపోద్ది. బయట చోటకి వెళ్ళి దాన్ని వాడుకోవాలి అనుకున్నప్పుడు క్లాస్ నేమ్ డాట్ అన్న కాన్సెప్ట్ ని యూజ్ చేస్తే సరిపోతుంది. ఇప్పుడు ఇదే ఎగ్జాంపుల్ లో ఇక్కడ స్టాటిక్ ఇంట్ బి అని నేను డిఫైన్ చేశానండి. ఓకే, స్టాటిక్ ఇంట్ బి అని డిఫైన్ చేశాను నేను. ఓకే, ఈ సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ఎల్ఎన్ లోకల్ వేరియబుల్. ఈ సి అన్నది మన యొక్క లోకల్ వేరియబులే కదా, అండ్ ఈ ఏ అన్నది నాన్ స్టాటిక్ వేరియబుల్ ప్లస్. అండ్ ఇంకొకటి ఏం చేస్తున్నాను అంటే సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ఎల్ఎన్ బి స్టాటిక్ వేరియబుల్ ప్లస్ బి అండి. ఓకే, సో ఈ స్టాటిక్ వేరియబుల్ ని నాన్ స్టాటిక్ వేరియబుల్ ని నేను ప్రింట్ చేస్తున్నా ఒకసారి. సో రన్ యాజ్ ఎ జావా అప్లికేషన్. సి హియర్ చూడండి, ఈ స్టాటిక్ కి నాన్ స్టాటిక్ కి ఏ అండ్ బి ఇక్కడ మీరు ఈ కన్సోల్ లో ప్రింట్ కనుక చూసుకుంటే, ఈ నాన్ స్టాటిక్ వేరియబుల్ కి మీ జావా ప్రోగ్రామ్ డిఫాల్ట్ వాల్యూని అసైన్ చేసిందండి, అండ్ స్టాటిక్ వేరియబుల్ కూడా మీ జావా ప్రోగ్రామ్ డిఫాల్ట్ వాల్యూని అసైన్ చేసింది. ఓకే, ఈ రెండిట్లకి కూడా మీ జావా ప్రోగ్రామ్ డిఫాల్ట్ వాల్యూని అసైన్ చేసింది. దట్స్ ద ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్ దట్ యూ నీడ్ టు కన్సిడర్. ఓకే, ఈ జావా ప్రోగ్రామ్ వీటికి యాడ్ చేసింది. అండ్ డిఫరెన్స్ చూస్తే ఇదేమో నాన్ స్టాటిక్ వేరియబుల్, ఇదేమో స్టాటిక్ వేరియబుల్, రెండు చూడడానికి ఆల్మోస్ట్ వన్ అండ్ సేమ్ ఉన్నాయి. డిఫరెన్స్ వచ్చేసరికి ఓన్లీ స్టాటిక్ కీవర్డ్ అన్నది మాత్రమే మనం ఇక్కడ యాడ్ చేసాం. సో ఈ కంపారిజన్ లో స్టాటిక్ అండ్ నాన్ స్టాటిక్ ఆర్ ఆల్మోస్ట్ వన్ అండ్ సేమ్. ఓన్లీ డిఫరెన్స్ ఏంది అంటే కనుక ద వే హౌ యు ఆర్ యూజింగ్, మన యొక్క రిక్వైర్మెంట్ కి తగ్గట్టుగా దాన్ని మనం కస్టమైజ్ చేసుకుంటా ఉండాలి, అంతే. గాట్ ఇట్ ఆర్ ఎనీ డౌట్స్ ఆన్ దిస్ వన్ అండి? సీ హియర్, ఇప్పుడు ఇక్కడ నేను ఏం చేశాను అంటే ఈ బి అన్న వేరియబుల్ ని నాన్ స్టాటిక్ మెథడ్ లో కూడా కాల్ చేసుకుంటున్నా. ఇక్కడ సమ్ అనే బదులు యాడ్ అన్న మెథడ్ ని కాల్ చేశానండి. ఓకే, ఈ యాడ్ అన్న మెథడ్ నాన్ స్టాటిక్ కాబట్టి ఖచ్చితంగా నేను దీనికి ఆబ్జెక్ట్ క్రియేట్ చేయాలి. సో లెట్ మీ క్రియేట్ అన్ ఆబ్జెక్ట్ అండ్ ఓబీజే డాట్ యాడ్. ఈ యాడ్ అన్న మెథడ్ ని కాల్ చేశా. రన్ యాజ్ ఏ జావా అప్లికేషన్. ఎప్పుడైతే దీన్ని రన్ యాజ్ ఏ జావా అప్లికేషన్ అన్నానో నాకు ఈ వాల్యూ ప్రింట్ అయింది. ఎందుకు ఇట్లానో కాల్ చేసాము అంటే మీ యొక్క వేరియబుల్ స్టాటిక్ ఇక్కడ నాన్ స్టాటిక్ మెథడ్ లో మీరు కాల్ చేసుకుంటున్నారు, బట్ ఇవన్నీ ఒకటే క్లాస్ లో ఉండడం వల్ల నేను డైరెక్ట్లీ దీన్ని యాక్సెస్ చేసుకోగలిగానండి.
ఓకే, డైరెక్ట్లీ దీన్ని యాక్సెస్ చేసుకోగలిగాను. వేరాజ్ ఇందాకటి నాన్ స్టాటిక్ చూస్తే కనుక స్టాటిక్ లో కాల్ చేయాలి అంటే ఆబ్జెక్ట్ ని క్రియేట్ చేయాల్సి వచ్చింది. అంటే నాన్ స్టాటిక్ ని నువ్వు స్టాటిక్ లోకి యాక్సెస్ చేయాలి అంటే ఆబ్జెక్ట్ కావాలి, కానీ ఈ స్టాటిక్ ఇన్ఫర్మేషన్ ని వేరాజ్ స్టాటిక్ మెథడ్ లోనో నాన్ స్టాటిక్ మెథడ్ లోనో మనం డైరెక్ట్లీ యాక్సెస్ చేయొచ్చు మాట. దిస్ ఈస్ ఆల్ అబౌట్ ఎ వేరియబుల్స్, టైప్స్ ఆఫ్ వేరియబుల్స్. లోకల్ వేరియబుల్ అంటే ఏంటి, నాన్ స్టాటిక్ వేరియబుల్ అంటే ఏంటి, స్టాటిక్ వేరియబుల్ అంటే ఏంటి, విత్ ఎగ్జాంపుల్స్ అండి. ఓకే, కూల్, డన్ ద డీల్. సో నెక్స్ట్ సెషన్ లో మళ్ళీ వేరే టాపిక్ చూద్దామండి మనం. ఓకే.